గవర్నర్ ప్రసంగం చూస్తే ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్గా పాలసీగా ఉంటుంది. ప్రభుత్వం చేసిన పనులు చేయబోయే పనులు మొత్తం కూడా కూలంకషంగా ఒక పాలసీ రూపంలో తీసుకురావడమే అది మా అందరికీ తెలుసు అధ్యక్ష. కాబట్టి అందులో ఏమైనా ఉంటుందా అని చెప్పేసి 28 పేజీలు మొత్తం చూస్తే ఆ యొక్క మొత్తం ప్రసంగాన్ని మొత్తం చదివినా కూడా దానికి ఒక దశ లేదు, దిశ లేదు, అందులో పస లేదు. అధ్యక్ష, చేసింది చాలా ఘోరంతా, చెప్పుకుంది మీరంతా కొండంతా. చాలా విషయాలు చెప్పారు, చాలా ప్రోగ్రెస్ ఉన్నది, చాలా మొత్తం కూడా ట్రాన్స్ఫార్మింగ్ చేస్తున్నాం అని చెప్పి కూడా చెప్పారు. ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మింగ్ చేస్తున్నారు, కానీ నెగిటివ్ డైరెక్షన్లో చేస్తున్నారు అధ్యక్ష, పాజిటివ్ డైరెక్షన్లో కాదు. ప్రభుత్వం ఏర్పడక ముందు పార్టీలు ఖచ్చితంగా తమ యొక్క హామీలు ఇస్తుంటాయి. ఆ హామీలు ప్రజలు అడిగినా అడగకున్నా ప్రజల అవసరాల కోసం ఇస్తుంటాయి. మీరిచ్చిన హామీలు నిజంగానే కొంత టైం ఇవ్వాలనే ఉద్దేశంతో సంవత్సరాల పాటుగా మేము ఎక్కువ మాట్లాడలేదు అధ్యక్ష. మీరు ఎవరు ప్రజలు అడగకున్నా మీరు బాండ్ పేపర్స్ ఇచ్చిండ్రు, నమ్మకం కలిగించడానికి డేట్స్ ఇచ్చిండ్రు, అదేవిధంగా డెడ్ లైన్స్ ఇచ్చిండ్రు, కానీ వాటిని ఇప్పటివరకే అన్ని అంశాల మీద కూడా పదే పదే తప్పిండ్రు అధ్యక్ష. దరిదాపుగా ఇవాళ ఇచ్చిన హామీలలో ఒక 10% మీరు మొదలుపెట్టింది, కానీ ఆ 10%లో కూడా అరకొరగానే ఉన్నాయి తప్ప పూర్తిగా ప్రజలందరూ విశ్వాసం కలిగించే విధంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క పథకం కూడా ఇప్పటిదాకానైతే పూర్తిగా చేయలేదు అధ్యక్ష. మిగతా 90% హామీలు కూడా ఖచ్చితంగా ఇవాళ చేయలే. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో నేను చదువుకోవడం కానీ లేకపోతే చూస్తే 19 ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రాంతానికి ఇప్పటిదాకా 1951 నుంచి వస్తే, ఆ 1951 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 ప్రభుత్వాలు వస్తే, ఇన్ని ప్రభుత్వాల్లో కూడా ఇంత అప్రజాస్వామికంగా ఇంత అహంకారపూరితంగా ఉన్న ప్రభుత్వం మాత్రం ఎక్కడ లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అనుభవం ఏమితో ఇవాళ అత్యంత తక్కువ కాలంలోనే అప్రతిష్ట మూట కట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంగా ప్రజలందరూ భావిస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ అనేక హక్కులను ఎవరన్నా నిజంగా ఈ పని చేయలేదని చెప్పేసి ఎక్కడ ఎవరన్నా అడిగితే, గ్రామాల్లో కరెంట్ రాలేదనో పంట ఎండిపోతుందనో ఎవరైనా జర్నలిస్టులు పోయి అక్కడికి అడిగినట్లయితే ఆ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టే, మహిళా జర్నలిస్టుల కేసులు పెట్టే దుస్థితి మాత్రం ఏనాడు ఏ ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఏమని అంటే కొట్లాట, సర్పంచులు పెండింగ్ బిల్లులు ఏమంటే కూడా ఇబ్బంది. నేను అడిగేది ఏంటంటే నాన్న, వారు మాట్లాడింది కాదు, వారు ఎక్కడైతే వారి యొక్క కొన్ని రికార్డ్ చేసి వాళ్ళు చేసినవన్నీ కూడా ప్రజల యొక్క భావాలుగా వచ్చినాయి. ఒకవేళ వాళ్ళు మహిళలు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, 2 మహిళా జర్నలిస్టులని టెర్రరిస్టులు చేసింది కాబట్టి ఆ రేవతి, తన్వి యాదవ్ మీద కొద్దిగంత సానుకూలంగా మీరు దయచేసి ఆలోచించి వాళ్ళని విడుదల చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇది ఒక పాలసీ ఉందని చెప్పేసి అనుకుంటే పాలసీ మాత్రం వాళ్ళ యొక్క మీరు చూడండి అధ్యక్ష ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఫోటోలు. ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద ఇక్కడ చాలా అంశాలు మీరు రాశారు. ఇందులోనే ఒకటేం చేసిండ్రు, మొత్తం కూడా ఆనవాళ్ళన్నింటి కూడా ఉండకుండా చేస్తామని తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చారు. తెలంగాణ స్టేట్ టీఎస్ అని ఉంటే టీజీ అని మార్చారు. ఇవాళ లేటెస్ట్గా గవర్నర్ గారి ప్రసంగం చేసిన రోజునే వాళ్ళు ఇవాళ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది అధ్యక్ష లోగో. ఆ లోగోలో ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని తీసేస్తామని చెప్పేసి అంటే ఆనాడు ప్రజలందరూ అదేవిధంగా మేధావులు అందరూ కూడా చెప్తే దాని మీద వెనక్కి తగ్గినట్టు తగ్గింది. కానీ ఇవాళ మరలా దాన్నే ఇవాళ మొత్తం కూడా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మరి రిలీజ్ చేసిన దాంట్లో ఆ 2 లేకుండానే ఇచ్చారు. అంటే ఇది కావాలని చేసిండ్రా లేకపోతే మొత్తం మార్చాలని చెప్పేసి అనుకున్నారో దయచేసి మీరు ఆలోచించాలి. ఇవాళ కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ రాజముద్ర నుంచే తొలగించడమంటే ఖచ్చితంగా చారిత్రక ద్రోహం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. చేస్తే లోపాయికారిగా గోప్యంగా చేయాల్సిన అవసరం లేదు. ఆనాడు ఈ యొక్క కాకతీయుల మీద గాసుద్దీన్ తుగ్లక్ అని దాడి చేసిండ్రు, ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తూ ఉన్నది. మేము అడుగుతున్నాం అధ్యక్ష, ఇవాళ ఈ యొక్క నీటిపారుదల విప్లవాన్ని తెలంగాణలో తీసుకొచ్చింది కాకతీయులు. గొలుసు కట్టు చెరువులు కానీ 46,000 చెరువులను నిర్మించింది కూడా వాళ్ళే అధ్యక్ష. ఇవాళ మరి అనేక గ్రామాలు ఉన్నాయి, గణపతి దేవుని పేరు మీద గణపురం అనేక చెప్పేసి ఉంటాయి. మరి వాళ్ళు పెట్టిందని చెప్పేసి వాటన్నిటిని మార్చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా వాటన్నిటి కూడా ఏ పేర్లు పెడతారో ఆలోచించండి. ఒక్క కుటుంబం ఇలా దేశంలో ఉండే వాళ్ళ కుటుంబాల పేర్లు పెట్టకుండా స్వాతంత్ర సమరయోధుల పేర్లు ఎప్పుడైనా పెట్టిండ్రు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం? సుభాష్ చంద్రబోస్ గారితో, భగత్ సింగ్తో, లాలా లజపత్ రాయ్తో, బాలగంగాధర్ తిలక్ ఎప్పుడైనా పెట్టిండ్రు అధ్యక్ష?
ఇవాళ కాకతీయుల యొక్క గొప్పతనం మీరు చూసినట్లయితే మా ప్రాంతంలో ఉండే మహిళా సోదరులు ఇద్దరు కూడా మంత్రులుగా ఆయన మా వరంగల్ జిల్లా నుంచేలి వారు ఆనాడు రాచరిక పాలనా యుగంలో స్త్రీని రాజుగా చేసిన గొప్ప చరిత్ర కాకతీయుల అధ్యక్ష. అబలయని దేశమును కబలింప తలబడిన పరరాజులకు స్త్రీల బలశక్తిని చూపి రాజ్యతంత్రము నడిపరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా అని చెప్పి ఆనాడు రుద్రమదేవి యొక్క గొప్పతనాన్ని మనం చాటుకున్నాం అధ్యక్ష. మరి అంతేకాదు ఇవాళ అందశ్రీ గారు రాసిన రాష్ట్ర గీతంలో కూడా అనేక మార్పులు చేయాల్సి వస్తుంది. మీరు ఒకవేళ ఇదే అనుకుంటే అందశ్రీ గారు మా జనగామ నియోజకవర్గం రేబర్తి గ్రామవాసి. వారి యొక్క పాట అనేది తెలంగాణ ఉద్యమంలో ప్రతి నోట ప్రతి నాలుక మీద కూడా మొత్తం కూడా నాట్యమాడింది అధ్యక్ష. ఆయన కూడా రాసిండు, పోతున్నది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండెడు కుమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. మరి ఆయన కూడా రాసిండు చార్మినార్ గొప్పతనం, అదేవిధంగా కాకతీయుల గొప్పతనం కళాతోరణం గురించి. మరి ఆయన రాసినందుకు అందశ్రీ యొక్క రాసిన పాటలు కూడా మొత్తం తీసేస్తారు అధ్యక్ష. పాలసీ ఉంటే అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అదేవిధంగా అన్నం పెట్టి చెరువులను నింపి చెరువులు నిర్మించిన ఇవాళ దానికే బరకత్ ఉంటుందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మిషన్ కాకతీయ అని పెట్టి వాటిని మళ్ళా పునర్నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. కాబట్టి అంతేకాదు గవర్నర్ గారు ప్రసంగంలో మీరు చెప్పారు మేము ఆధ్యాత్మిక టూరిజం చేస్తాం, దేవాలయాలన్నీ కూడా తీసుకుపోతాం అని చెప్పేసి. మరి మా వరంగల్ జిల్లాలో ఉండే వరంగల్ దేవాలయాల్లో అతిపెద్ద మన ఆనాడు రుద్రదేవుడు కట్టించింది అధ్యక్ష రామప్ప దేవాలయం. యునెస్కో యొక్క గుర్తింపు కూడా తీసుకొచ్చినాం. మరి కాకతీయులు కట్టించిందని చెప్పేసి ఆ టూరిజం ప్రాక్టీస్ తీసేస్తారా? అది